आपका इंजन आपंడి సౌండ్ డౌన్ డౌన్ నరేంద్ర మోడీ రోజు రోజుకి పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు పెంచేస్తున్న నరేంద్ర మోడీ డౌన్ డౌన్ నరేంద్ర మోడీ రోజు రోజుకి ధరలు పెంచేస్తున్న నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెంచేస్తున్న నరేంద్ర మోడీ 4 సార్లు పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెంచిన నరేంద్ర మోడీ డౌన్ నరేంద్ర మోడీ ప్రజలను నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేస్తున్న నరేంద్ర మోడీ నెలకు 3 సార్లు రేట్లు పెంచేస్తున్న నరేంద్ర మోడీ ప్రజలపై భారాలు వేస్తున్న నరేంద్ర మోడీ జనాన్ని పీకు తింటున్న నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థలకు అంబానీ ఆదాయాలకు ఊడిగం చేస్తున్న నరేంద్ర మోడీ సామాన్య ప్రజలపై భారాలు వేస్తున్న నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థలకు అంబానీ ఆదాయానికి ఊడిగం చేస్తున్న నరేంద్ర మోడీని దోచుకుంటున్న నరేంద్ర మోడీ జన సొమ్ము అన్యాయంగా దోచేస్తున్న నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థలు పెంచడం కోసం జనాన్ని మోస్తున్న నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మోడీ తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను రద్దు చేయాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు రద్దు చేయాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయాలని కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ మోడీ ప్రభుత్వం ధరలు అదుపు చేయాలని మోడీ ధరలు డీజిల్ ధరలు రద్దు చేసే వరకు పోరాడదాం పెంచిన గ్యాస్ డీజిల్ ధరలు రద్దు చేసే వరకు రద్దు చేయాలి పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలను 4 సార్లు పెంచిన పెట్రోల్ ధరలను రద్దు చేయాలి ప్రజల మీద భారాలు అధిక ధరలను రద్దు చేయాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ట్రంప్ ఆదేశాల మేరకు చౌకగా వస్తున్న ఇరాన్ చమురుని కొనుగోలు ఆపేశారు. రష్యా నుంచి వచ్చే చౌకైన చమురును ఆపేశారు. ఇప్పుడు డాలర్లు అమెరికా నుంచి కొనుగోలుకి ఎంపర్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ దేశాన్ని పరిపాలించేది డొనాల్డ్ ట్రంపా లేదు నరేంద్ర మోడీనా? ట్రంప్ ఆదేశాలని మోడీ పాటించడం అంటే భారతదేశ ప్రజలను అవమానించడమే. దేశ ప్రజల మీద భారాలు వేయడం, అమెరికా కంపెనీలు లాభాలు చేకూర్చడం, ఇక్కడ ఉన్నటువంటి అంబానీ ఆయిల్ కంపెనీలకి లాభాలు చేకూర్చడమే ధ్యేయంగా ఈరోజు మోడీ ప్రభుత్వం ఈ సామాన్యుల మీద భారాలు వేసే కార్యక్రమం జరుగుతుంది. దేశ చరిత్రలో ఒకే నెలలో 4 విడతలుగా 8.5 రూపాయలు పెంచినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం, దేశద్రోహ ప్రభుత్వం ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం. ఇది దేశ ప్రజల వ్యతిరేక ప్రభుత్వం. ఇప్పటికే పాల రేట్ల నుంచి అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి సామాన్యులు అల్లాడిపోతున్నారు. పెరిగిన ఎండలతో నలిగిపోతున్న ఈ పరిస్థితుల్లో ఈ రకంగా ధరలు పెంచి దేశ ప్రజల్ని ముంచడం అనేది ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, దేశ వ్యతిరేక ప్రభుత్వం. కాబట్టి పెంచిన ధరలు వెంటనే బేషరతుగా రద్దు చేయాలి. భారతీయ ప్రజలకి భారతీయ జనతా పార్టీ జవాబుదారీగా ఉండాలి. మీరు డొనాల్డ్ ట్రంప్ కి అనుకూలంగా వ్యవహరిస్తే దేశ ప్రజలు చూస్తూ ఊరుకోరు. మతాల పేరుతో చీలగొట్టి మరి రేట్లు విపరీతంగా పెంచితే ఎల్లకాలం మీ ఆటలు సాగవు. వెంటనే కూటమి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కృష్ణా గోదావరి బేస్ను D6 లో లభిస్తున్నటువంటి మరి చమురు నిక్షేపాలని, గ్యాస్ నిక్షేపాలని రాష్ట్ర ప్రజలకి 50% వాటా చెందేలాగా మీ పవర్ను ఉపయోగించి, మీ పలుకుబడిని ఉపయోగించి తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని. ఆ రకంగా మీరు న్యాయం చేయకపోతే బీజేపీకి మీకు ఈ ధరల మంటల్లో మాడి మసైపోతారని ఈ సందర్భంగా సిపిఎం హెచ్చరిస్తుంది.
अभी आज 3 रुपया ज़्यादा हो गया। हाँ पेट्रोल, डीजल हाँ कैसा? रेट बहुत बढ़ रहा है अभी फिलहाल के लिए तो ग्लोबल सिचुएशन के कारण है तो हमको तो महंगे का मार तो पड़ रहा है। ट्रांसपोर्टेशन वगैरह हमारे यहाँ पर बिजनेस है विजयवाड़ा में तो यहाँ पर रेट ट्रांसपोर्टेशन का वगैरह वो भी है, उसके साथ साथ अदर आइटम का भी रेट बहुत बढ़ रहा है। पेट्रोल का पहले 110 रुपये था, 110 112 रुपये, अभी 117 रुपये हो गया। डीजल का भी बहुत बढ़ गया है। हमारा भी काम होता है यानी कि बाहर घूमने का यानी कलेक्शन वगैरह, तो बहुत रेट बहुत बढ़ गया है। अभी क्या करें, वो सभी किसी के हाथ में तो नहीं है बट इतना रेट बढ़ गया है तो कैसे यानी कितना बचेगा पैसा वगैरह, इतना मार्जिन वगैरह भी नहीं रहता है। ये बात। मेरा नाम गणेश पटेल। Today we are facing very high cost of petrol. Whenever we come and we pour the petrol means we are very discussing the our Modi and this one. We are facing many problems by petrol and diesel. They are registering the petrol and everything. We are not proposed to cost the petrol and diesel. Thank you. పెంచిన పెట్రోల్ ధరలు రద్దు చేయాలి, పెంచిన పెట్రోల్ ధరలు